హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సునీత ప్రసాద్ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్ఎస్ ఫౌండేషన్ రీహాబిలిటేషన్ సెంటర్. నమస్కారం అండి. నమస్కారం అండి. రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఆ పదం వినగానే గుర్తొచ్చే మొట్టమొదటి పదం అడిక్షన్. సో అడిక్షన్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా, అండ్ మనం అడిక్టెడ్ అయ్యాము ఒక విషయానికి కావచ్చు, ఒక వస్తువుకి కావచ్చు, లేకపోతే ఒక డ్రగ్స్ కి కావచ్చు అని ఎలా తెలుసుకుంటాం? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎస్ఎస్ ఫౌండేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఎస్పెషల్లీ ఫర్ ఎడిక్షన్ పీపుల్ కండి. అంటే రీహాబ్స్ చాలా ఉంటాయి, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. బట్ మన ఎస్ఎస్ ఫౌండేషన్ అంటే సోబర్ అండ్ సెరెన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎడిక్షన్ పీపుల్ కోసం. సో మనకు చాలా రకాల ఎడిక్షన్స్ ఉంటాయి. చాలా కామన్ గా మనం చూసేటువంటి ఎడిక్షన్స్ ఏంటంటే స్మోకింగ్, సిగరెట్, టొబాకో, అండ్ నెక్స్ట్ ఆల్కహాల్ సెకండరీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఉన్న సొసైటీలో మనకు మార్ఫిన్, కొకైన్స్, డ్రగ్స్, అంటే వాట్ ఎవర్ సబ్స్టెన్స్ ఏదైతే హైపర్ చేస్తాదో, అంటే ద రియల్ గా ఉన్న పర్సనాలిటీని అబ్నార్మల్ గా చేసి హైపర్ గా చేస్తాదో వాటిని సబ్స్టెన్స్ అంటారు. సో వాటికి ఎడిక్ట్ అవ్వడం ఈ కామన్ గా మనం చూస్తుంది. అందులోనే కెన్నాబిస్ ఇండికా అంటే గాంజాయి కానివ్వండి, దాని తర్వాత దానికంటే స్ట్రాంగ్ అయిన మార్ఫిన్, కొకైన్ ఈ మధ్య కాలంలో అంటే ఒకటేసారికి ఎడిక్షన్ అయిపోతారనమాట దానికి. సో గంజాయి అయినా కనీసం డే బై డే చాలా లాంగ్ టర్మ్ లో ఉంటారు, బట్ వీటికి మాత్రం ఇమీడియట్ గా డ్రగ్స్ కి అలవాటు అవడం అనేది ఉంది. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఎడిక్షన్స్ ఉన్నాయి. అంటే కొంతమంది మనం అడిక్ట్ అయ్యామో లేదో అని తెలియదు, జస్ట్ ఓకే జస్ట్ అలవాటు మనం ట్రై చేస్తున్నాము అనుకుంటారు. హ్యాబిట్ ఎప్పుడు అడిక్షన్ గా మారుతుంది? ఓకే, సో జనరల్ గా ఏం చేస్తారంటే వాళ్ళు హ్యాబిచువేటెడ్ గా మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఆల్కహాలే తీసుకోండి, ఒక 2 పెగ్స్ తీసుకోవడం అనేది ఇలా చేస్తూ ఉంటారు. తీసుకున్న తర్వాత దానివల్ల వాళ్ళకు అంటే నష అనేది ఎక్కువ ఎక్కదు, అది అలవాటు అయిపోయి బాడీకి 2 తీసుకునే దగ్గర 4 పెగ్స్కి వెళ్తారు, 4 తీసుకునే దగ్గర 6 పెగ్స్కి వెళ్తారు. అంటే లిమిట్ ని క్రాస్ అయ్యి వెళ్తుండ్రు. ఇంకోటి వాళ్ళు ఎడిక్షన్ లో ఉన్నారు అనడానికి ఎలా ప్రూఫ్ అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ వర్క్స్ కూడా మానేసి, లైక్ జాబ్కి వెళ్ళడము, తర్వాత ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ చూసుకోకుండా ఉండి కేవలం ఆల్కహాల్ మీదనే వాళ్ళకు కాన్సన్ట్రేషన్ అంతా ఉండి మార్నింగ్ 10 o'clock వరకు వైన్ షాప్స్ దగ్గర ఉంటారనమాట. అడ్వాన్స్ గా మళ్ళీ ఆల్కహాల్, విస్కీ కానివ్వండి, ఏదైనా మనకు మత్తునిచ్చేటువంటి ఆ లిక్విడ్స్ ఏవైనా తెచ్చుకొని ఉండడం, దీన్ని ఎడిక్షన్ అంటాం. అంటే నార్మల్ వర్క్స్ కూడా వాళ్ళు చేసుకోలేరు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.